హాయ్ అండి, నేను మీ ఉషా సిరి క్రియేషన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే సున్నుండాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలకి స్నాక్స్ అయితే బాగుంటాయి కదా ఈవినింగ్ వచ్చిన తర్వాత. ప్లస్ ఈజీగా అయ్యేదంటే ఇంకా సున్నుండాలి అండి. ఫస్ట్ ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. ఇవి మంచి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మినపగుండ్లు అయితే వేయించుకోవాలి. 1 కప్పు మినపగుండ్లకి 1 కప్పు బెల్లం అయితే తీసుకోవాలండి. నేనైతే కొందరు షుగర్ వేస్తారు, నేనైతే బెల్లం వేసి, పిల్లలకి ఐరన్ కదండి, బెల్లమే వేసి చేద్దామని ఇలా సన్నగా తరుముకోవాలండి. ఇంకా మనం మిక్సీ పట్టని అవసరం లేదు, ఇలా సన్నగా తురుముకుంటే అయిపోతుంది. ఈ విధంగా 1 కప్పు, ఇదే కప్పుతోనే నేను మినపగుండ్లు అయితే తీసుకున్నాను. ఏ కప్పుతోనైతే మినపగుండ్లు తీసుకుంటామో అదే కప్పుతోని బెల్లము 1 కప్పు అండి. ఇంకా కొంచెం అయితే అయిపోతుంది. ఇంకా తురుమాలి కొంచెము. కొందరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్ అయితే సరిపోతుందండి. ఈ విధంగానైతే తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి పౌడర్ అయితే చేసుకోవాలండి. ఇందులోకి మెయిన్ కావాల్సింది అయితే నెయ్యి అండి. నెయ్యి అయితే మంచిగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ఇంట్లోనే చేస్తానండి. నెయ్యి అయితే చూడండి, ఇది మంచిగా వేడి చేసుకుంటే కరుగుతుందండి. వేడి చేసుకొని పెట్టుకుందాము ముందుగా. ఇప్పుడు దింపిన గిన్నె మీదనే పెట్టుకుంటే ఇలా వేడైపోతుందండి, కరుగుతుంది, సరిపోతుంది. ఇంకా మంట ఏం పెట్టనవసరం లేదు, లేకుంటే మాడిపోతుంది. చూడండి, మిక్సీకి అయితే అయిపోయిందండి. ఇలా కొంచెం మనకి ఇలా రవ్వ తగులుతూ ఉంటేనే బాగుంటుందండి. మొత్తం ఇట్లా పిండిలాగానైతే పట్టుకోవద్దు, ఇలా ఉంటేనే పంటికి మంచిగా తగిలి బాగుంటుందండి. టేస్ట్ అనేది కొంచెం రవ్వలాగా ఉండేలాగానే పొడి పట్టుకుంటే బాగుంటుంది. నెయ్యి అయితే కరిగిపోయింది. ఇంకా బెల్లం అయితే 1 కప్ అయితే తీసుకున్నాను. ఇదంతా ఇందులో వేసేసుకొని ఇలా పౌడర్ అంతా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే బెల్లం అయితే వేద్దామండి. బెల్లం వేసేసి ఇదే వేడి ఉంటుంది కాబట్టి ఇంకా మనకి ఏం అవసరం లేదండి, మంచిగా కరుగుతుంది. ఇందులో నెయ్యి వేసుకోవాలండి. ఇది ఎవ్వరు తిన్నా కూడా, చిన్నపిల్లలైనా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తిన్నా కూడా మంచి బలం అండి. ప్లస్ సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే బాగా తింటారండి. ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళైతే రోజు 1-2 తిన్నా కూడా చాలా బలము. ఇప్పుడే చేయి పెడితే మాత్రం కాలుతుందండి, ఎందుకంటే పిండి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా కొంచెం స్పూన్తోనే ఇలా అని తర్వాత నెయ్యి వేసుకుంటూ ముద్దలు కడితే చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి మాత్రం మంచిగా పడుతుందండి దీంట్లోకి. నెయ్యి మంచిగా వేస్తేనే ఆ ఫ్లేవర్తోని పిల్లలు అయితే తింటారు. నెయ్యి తినని వాళ్ళైతే కష్టమండి. కంపల్సరీ ఇది నెయ్యితో వేస్తేనే బాగుంటుంది. కాకపోతే నెయ్యి స్మెల్ అంత రాదండి, మనం ఇంట్లో తయారు చేసిన స్మెల్ అయితే బాగుంటుంది ఇంట్లో నెయ్యి అయితే. ఇంకా బయట అంటే ఇంకా కొంచెం ఇంట్లోదైతే బెటర్ అండి. నెయ్యి అయితే కరిగిపోయింది. ఇంక ఇది కూడా మంచిగా దగ్గరకు వచ్చిందండి. ఇంకా నెయ్యి వేసేసి ముద్దలు చేసేయడమే. చూడండి, ఇలా బెల్లం అనేది మిక్సీ పడతారండి కొందరు. ఇలా చిన్నగా మంచిగా సన్నగా తరుముకుంటే ఇంకా మనకు మిక్సీయే అవసరం ఉండదండి, మంచిగా ఇందులోనైతే కలిసిపోతుంది. నెయ్యి అయితే వేసుకుందామండి. ఎంత సరిపోతుందో మనకు అంత తెలుస్తుందండి. ముద్దకు వచ్చేలాగా ఉంటే ఇంకా నెయ్యి అయితే ఏం అవసరం ఉండదు. ఇంకొంచెం నెయ్యి అయితే పడుతుంది. చూడండి, మనకి ఇలా అనగానే ముద్దకైతే వస్తే ఇంకా సరిపోయినట్టే అండి. నెయ్యి అయితే కరెక్ట్. ఇది 1/2 కిలో మినపప్పు అండి, 1/2 కిలో బెల్లం అయితే తీసుకున్నాను. ఎంత వస్తాయో చూద్దామండి, ఎన్ని లడ్డూలు వస్తాయో చూద్దాము, సున్నుండలు ఎన్ని వస్తాయో. ఇలా చూడండి, ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఇచ్చుకపోదండి. చూడండి, ఇంకా మనం ఆకం పట్టాల్సిన పని ఏమి ఉండదు, సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా పిల్లలకైతే హెల్దీ ఫుడ్ అండి, పిల్లలు మంచిగా తినాలి. కానీ ఇంకా అమ్మాయిలకైతే ఇంకా మంచి హెల్దీ ఫుడ్. మా పిల్లలకు ఫీవర్ వచ్చిందండి, వాళ్ళకు ఏదైనా కావాలి అని అడిగారు స్కూల్కి వెళ్ళేటప్పుడు, అందుకే ఇంకా వాళ్ళకి ఇది ఇష్టం అని చేస్తున్నాను. 1/2 కేజీకి 1/2 కేజీ పప్పు, 1/2 కేజీ బెల్లం అండి. ఎంత అవుతాయో చూద్దాము, ఎన్ని లడ్డూలు అవుతాయో. చూడండి, అయిపోయినాయి. ఎన్ని లడ్డూలో చూద్దాం. నేనైతే చిన్న సైజ్ అయితే కట్టుకున్నాను, పిల్లలు అంతా వేస్ట్ చేస్తారు కదా, అందుకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 అయినాయండి లడ్డూలు అయితే.
ఓన్లీ హాఫ్ కేజీ వాటికి 17 లడ్డూలు అయినాయి. ఇవి 2 డేస్ వరకు అయితే మంచిగా తినొచ్చు పిల్లలైతే. అంటే ఇంకెక్కువ రోజులు కూడా ఉంటాయి, 2 డేస్లో అయిపోతాయి, సరిపోతుంది స్నాక్స్ అయితే. ఓకేనండి, 17 అయితే అయినాయి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. బాయ్.